దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! సో, ఈరోజు వర్తమానం ఏంటంటే, చాలా జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. చాలామంది ఆశీర్వదించబడాలని, చాలామంది హెచ్చించబడాలని ఆధ్యాత్మికంగా, భౌతికంగా అన్ని విధాలుగా కూడా కోరుకుంటారా? కోరుకోరా? కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆత్మీయంగా నేను హెచ్చించబడాలి, ఆధ్యాత్మికంగా హెచ్చించబడాలి. ఉన్నతమైన ఆధ్యాత్మికంగా హెచ్చించబడాలంటే ఆత్మలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, దేవుని స్వరూపంలోకి మార్చబడాలి, దేవుడితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఈ ఆధ్యాత్మికంగా మనం హెచ్చించబడ్డం కావచ్చు. భౌతికంగా మన జీవితంలో ఈ అప్పులు, ఈ యొక్క అనారోగ్యాలు వీటన్నిటి నుంచి కూడా విడుదల కలగాలి అనేటువంటి ఒక ఆశ, ఒక ఆలోచన అందరికి ఉంటుందా ఉండదంటే ఉంటుంది. అయితే సో ఇదంతటిని మనం ఏమంటామంటే ఒక మాటలో చెప్పాలంటే ఆశీర్వాదం అంటాం. కాబట్టి ఆశీర్వాదం, ఆశీర్వాదం వద్దనే వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటారు కదండి. అయితే ఆశీర్వదించబడ్డానికి, హెచ్చించబడ్డానికి ఒక తాళపు చెవి ఉందండి. ఏం చెప్పండి? ఒక తాళపు చెవి. ఈరోజు ఆ తాళపు చెవిని మీకు ఇస్తాను. నేను కూడా తీసుకెళ్తాను. ఆ తాళపు చెవి ఏం చేయాలంటే మనం ఆ తాళపు చెవితో మన ఆశీర్వాదాన్ని, దేవుడు మనకిచ్చేటువంటి దీవెనని మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడూ కూడా రెండంచుల ఖడ్గం అన్నమాట. చెప్పబడే మీకే కాదు కానీ చెప్తున్న నాకు కూడా కత్తి ఇటు తెగుతుంటది, అటు తెగుతుంటదనమాట. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటటువంటి దేవుని వర్తమానము మనందరికీ అది సరిపోయినటువంటి వాక్యం. ఈ ఆశీర్వాదానికి ఏం చెప్తుంది? తాళపు చెవి. ఇప్పుడు మీరు బ్యాంక్ లాకర్‌లో కొన్ని కోట్ల డబ్బులు పెడతారు కదండీ! కానీ ఆ లాకర్ తాళం చెవిలో లేకపోతే ఆ బ్యాంకు యజమానులు, బ్యాంక్ ఆఫీసర్స్ దాన్ని ఓపెన్ చేయగలరా? చేయటం కష్టం. చాలా కష్టం. అట్లనే దేనికైనా అది విడుదల దాన్ని ఓపెన్ చేయాలంటే కొన్ని ఇంకా డిజిటల్ లాక్స్ ఉంటాయి. వాటికి పాస్‌వర్డ్స్ ఉంటాయి. అది తెలియకుండా దాన్ని అది ఓపెన్ చేయడం కష్టం. కాబట్టి దానికి తాళం చెవి కావాలి కదండీ! అలాగే ఈ ఆశీర్వాదానికి ఈరోజు తాళపు చెవి, దేవుడు చెప్పేటువంటి తాళపు చెవి ఏంటంటే, మన ఆశీర్వాదానికి తాళపు చెవి విధేయత. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఆశీర్వాదానికి తాళపు చెవి ఏంటంటే విధేయత. అంటే దేవుడు విధేయత అంటే దేవుడు ఏదైనా ఒక విషయాన్ని మనకు చెప్పినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞ చెప్పినప్పుడు ఆ ఆజ్ఞకు లోబడడం, ఆయన చెప్పినట్టు చేయడం, ఆయన చెప్పిన మాటకు లోబడ్డం, ఆయన ఏదైతే చెప్తున్నాడో దాన్ని చేయడం, ఆయన చిత్తానికి లోబడి ఆయన చిత్తాన్ని చేయడం విధేయత అంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఆయన చిత్తాన్ని చేసిన వారికి ఆయన ఆయన దాన్ని ఏమంటామంటే ఒక మాటలో చెప్పాలంటే విధేయత అంటాం. విధేయత, ఒబీడియన్స్, మాట వినుట. మీరు గమనిస్తే అబ్రహాము జీవితంలో మనం చూద్దాం. అబ్రహాము జీవితంలో అబ్రహాము అందరికంటే గొప్పగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. అసలు ఆశీర్వాదానికి తండ్రి అని చెప్పవచ్చు ఆయన్ని. ఎందుకంటే ఆయనకిచ్చిన వాగ్దానం, ఆయనకిచ్చిన ఆశీర్వాదం వారి సంతడంతటికి కూడా. అలాగే మరి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి విశ్వాసులందరికీ కూడా ఆయన ఆశీర్వాదం వచ్చింది అని దేవుని వాక్యంలో ఉంది. అంటే మరి అంత గొప్పగా ఆశీర్వదించబడిన వ్యక్తికి ఎలాగ అంతటి ఆశీర్వాదం వచ్చింది అంటే ఆయనకి ఆయన విధేయత చూపించడం ద్వారా మాత్రమే
వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు గమనిస్తే ఆదికాండం 12వ అధ్యాయము చూద్దాం. ముగ్గురు వ్యక్తులు 3 విషయాలు మనం చూద్దాం. ఆ తర్వాత మనం క్లుప్తంగానే ఒక వర్తమానాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వచనం. అబ్రహామును పిలిచాడు. అబ్రహాముని పిలిచినప్పుడు ఆయన ఒక విగ్రహారాధన సంబంధమైన కుటుంబంలో ఉన్నాడాయన. ఆయన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఎన్నుకున్నాడు. ఆయన పిలిచాడు. ఏమనంటే యెహోవా ఆయన అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఏం చేయాలన్నాడండి? నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. ఎక్కడ ఎందుకు వెళ్ళాలి అంటే, ఎలా వెళ్ళాలి అంటే, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి, అంటే అక్కడున్న సంబంధాలన్నిటినీ కూడా తెంచుకొని, అక్కడ వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అది అది చాలా సింపుల్ విషయం అండి, కష్టమైన విషయం. తన బంధువుల్ని, తన స్నేహితుల్ని, తన రక్త సంబంధుల్ని, తనకున్నటువంటి వ్యవస్థని వదిలేసి, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మనం ఇక్కడ ఉంటున్నామండి చింతలపూడిలో, మనకి అంతా ఇక్కడ ఉంది, మన ఆస్తులు, మన భూములు, మన సమస్తం ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి నువ్వు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళు అంటే వెళ్ళిపోతావా? ఒకళ్ళ దేవుడు పిలిచాడే అనుకోండి, మీరు వెళ్ళాల్సి వస్తే అది ఎంత ఈజీగా ఉంటుందా, కష్టంగా ఉంటుందో చెప్పండి మనసుకి. ఇక్కడ మనకు 15 ఎకరాల భూమి ఉంది, 10 ప్లాట్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అధికారం ఉంది, ఈ గ్రామంలో ఒక మంచి పలుకుబడి ఉంది. అబ్రహాం పరిస్థితి అదే. అబ్రహాం ధనవంతుడు అప్పుడు కూడా, బంధు వర్గం ఉంది, జనబలం ఉంది, ధనబలం ఉంది, అన్నీ ఉన్నాయి. వెళ్ళిపో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోరా, నిన్ను ఇవన్నీ వదిలేసి ఆఫ్ఘనిస్తాన్ వచ్చాయి అని చెప్పాడు దేవుడు. అది ఎలా ఉంటుంది చెప్పండి? అది చాలా చిన్న విషయమా? చిన్న విషయం కాదు. అది ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. వచ్చేయి అన్నాడు. వచ్చేయంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండానే ఏం చేశాడంటే, అబ్రహాము లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. అది విధేయత. హల్లెలూయా. చూడండి, హెబ్రీలు రాసిన పత్రికలో ఇంకా కొంచెం క్లారిటీగా మనకి కనిపిస్తుంది. అబ్రహాముని పిలిచినప్పుడు ఆయన మరి హెబ్రీ గ్రంథకర్త చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఏమనంటే 11వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు కదా. ఏమనంటే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి, ఆ పిలుపుకి ఏం చేశాడండి? లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలుదేరాను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా ఆయన ఏమయ్యాడండి? ఆయన బయలుదేరాడు. ఎందుకని అంటే, దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు, దేవుని మాట నమ్మాడు. దేవుని మాట నమ్మి విశ్వాసం ఉంచి ఏం చేశాడంటే విధేయత చూపించాడు. మనమైతే ఎలా ఉంటాం చెప్పండి? ఆ సిచ్యువేషన్లో నువ్వే కనుక ఉంటే ఏం చేస్తావు? అంత ఆస్తిపాస్తులుండి నీకు ఒక స్వరం వినపడింది, నువ్వు లేచి పద వెళ్ళు, పలానా ప్రాంతం వైపు వెళ్ళు అన్నాడు అనుకోండి. ఒక స్వరం వినపడింది. ఇక అప్పటికి దేవుని గురించి కూడా అబ్రహాం అప్పటికి పెద్దగా తెలియదు కదండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా దేవుడు తెలియనటువంటి విధానంలో వాళ్ళు జీవిస్తున్నారు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. నోవహు జలప్రలయం తర్వాత దైవిక భయము తెలియనటువంటి ప్రజల మధ్య కుటుంబంలో పుట్టిన వ్యక్తికి దేవుడు చెప్పాడు అనుకోండి. అంత సాధారణమైన విషయమా? కాదు.
కానీ అబ్రహాము మరి లేచాడండి. లేచి బయలుదేరాడండి. బయలుదేరి తనకున్న వాళ్ళని ఎంటబెట్టుకొని బయలుదేరి ఇక వెళ్ళిపోతా ఉన్నాడు. కాబట్టి మరి ఏం జరిగింది అబ్రహాం విషయంలో అంటే, అబ్రహాం విషయంలో చూడండి 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఒక వాగ్దానం చేశాడు కదండీ! నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఎప్పుడు ఈ వాగ్దానమును ఆయన నెరవేరుస్తాడు అంటే, ఆయన చెప్పాడు, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్తే నిన్నేం చేస్తాను? నిన్ను గొప్ప జనంగా చేస్తా. నీ నామమును గొప్ప చేస్తా. నేను నీ యందు సమస్త వంశములు కూడా ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున అబ్రహాం ఆశీర్వదించబడ్డాడా? అబ్రహాం దీవించబడ్డాడా? ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి మీ తండ్రి ఎవరయ్యా అంటే మా తండ్రి అబ్రహాం అంటారు. యూదుల దగ్గరికి వెళ్ళి మీ తండ్రి ఎవరయ్యా అంటే మా తండ్రి అబ్రహాం అంటాడు. క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి మీ తండ్రి ఎవరంటే విశ్వాసులకు తండ్రి అబ్రహాం, మా తండ్రి అబ్రహాం అంటారు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం వెళ్ళి మీ తండ్రి ఎవరంటే మా తండ్రి అబ్రహాం అంటారు. ప్రపంచంలో ఏ మూలకెళ్ళి ఎవరిని అడిగినా నువ్వు మీ తండ్రి, మీ పితరుడు ఎవరంటే మా తండ్రి అబ్రహాం అండి అంటారు. దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించాడు, హెచ్చించాడు. కారణం ఏంటి? అబ్రహామును ఆశీర్వదించబడ్డానికి, అబ్రహాము దీవించబడ్డానికి, అబ్రహాము హెచ్చించబడ్డానికి. అబ్రహాము దగ్గర మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, అబ్రహాము కలిగి ఉన్నటువంటి సూత్రం ఏంటంటే, అబ్రహాము చేసిన ఆ పని ఏంటంటే, దేవుని మాటకి విధేయత చూపించాడు. హల్లెలూయా. అబ్రహాం ఆశీర్వాదానికి తాళపు చెవి ఏదండి? విధేయత. విధేయత. ఈ రోజున మన జీవితంలో మరి మనం ఆశీర్వదించబడడానికి, మన జీవితంలో ఇంకా ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడడానికి, అంటే మన జీవితంలో శ్రమలు రావని నేను అనడం లేదులే కానీ, మన జీవితంలో శ్రమ ఉన్నప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తున్నట్లుగా మనకు అర్థం అవుతుంది. ఆ శ్రమ దేవుడు అనుమతించింది అయితే దానిలో కూడా మనము ఆ దేవుని యందు సంతోషాన్ని కలిగే ఉంటాం తప్ప ఆ శ్రమను బట్టి కృంగిపోం. దేవుడు మన జీవితంలో ఆ రీతిగా మనం నడిపిస్తున్నప్పుడు కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. అబ్రహాముకి మరి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముని దేవుడు దీవించాడు. అబ్రహాం విధేయత కూడా చూపించాడు. అబ్రహాం జీవితంలో శ్రమ లేదా? అబ్రహాముని ఎన్ని సంవత్సరాలు ఆయన నడిపించాడు? అలాగా 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. 100 సంవత్సరాలకి కుమారుని ఇచ్చాడు. అంటే 25 సంవత్సరాల కాలంలో అబ్రహాము ఎన్ని శ్రమలు అనుభవించాడు? అనిపించలేదా? అనుభవించాడు. నేర్పిస్తాడు దేవుడు. ఆ శ్రమలు అనేటువంటి వాటి ద్వారా దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. అలా 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 చివరికి అబ్రహాం ఎలా తయారయ్యాడంటే, అబ్రహామా, నువ్వు ప్రేమిస్తున్న నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు బలిగా అర్పించంటే పొద్దున్నే లేచి కట్టెలు నరుక్కొని తనే 100 సంవత్సరాల వయసులో, దాదాపు 120 సంవత్సరాల వయసులో కట్టెలు నరుక్కొని గాడిద మీద పెట్టి 3 దినాలు ప్రయాణం చేసి తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధమైపోయాడండి అబ్రహాం. ఎలా సాధ్యమైందంటే ఆ శ్రమల ద్వారా, తనకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎంత గొప్ప దేవుడో తాను అబ్రహాముకి ప్రత్యక్షపరుచుకున్నాడు. అబ్రహాముని ఒక పరిణితి చెందినటువంటి దైవ భక్తునిగా మార్చివేశాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అందు నిమిత్తం దేవుడు శ్రమలు అనుమతిస్తాడు కొన్ని సందర్భాల్లో. కానీ ఆశీర్వాదం మాత్రం తన జీవితంలో ఎన్నడూ తన జీవితంలో ఆశీర్వాదం
తనను విడిచి వెళ్ళలేదండి. నన్ను అడిగితే ఆశీర్వాదం అంటే దేవుడు నీతో ఉండడమే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడ విజయమే. అబ్రహాం ఏ ఊరు వెళ్తే అక్కడ ఆశీర్వాదమే. అబ్రహాం ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెనే. అక్కడ బావిలో నీళ్లు పడాలని నీళ్లు పడతాయి. అతను ఏది చేస్తే అది ఫలిస్తుంది అంతే. యుద్ధానికి వెళ్తే అతను గెలుస్తాడు అంతే. అతను ముట్టడానికి వేరే రాజులు కూడా భయపడేవాళ్ళు. కానీ తన జీవితంలో ఒక ముళ్ళు, ఒక సమస్య. తనకు పిల్లలు లేరు. అందరికి పిల్లలు ఉన్నారు, అతనికి పిల్లలు లేరు. 70 సంవత్సరాల వయసు ఉంది. దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ఏం జరుగుతుంది అంటే దాదాపు 25 సంవత్సరాలు అతను మానసికంగా పిల్లలు లేరే లేరే అనేటువంటి బాధను అనుభవిస్తూ వచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే దేవుడు తాను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే విషయంలో నమ్మదగిన వాడిగా ఉండి అబ్రహాముని తరతరాలకు నిలబడేటువంటి వ్యక్తిగా ఘనపరిచి హెచ్చించి ఆయన ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం విధేయత చూపించినప్పుడు ఆ విధేయత మన ఆశీర్వాదానికి తాళపు చెవిగా ఉంటుందండి. మన జీవితంలో చిన్న చిన్న శ్రమలు దేవుడు అనుమతించవచ్చు మనల్ని నడిపించడానికి, మనల్ని తన స్వరూపంలోకి మార్చడానికి, మనకు కొన్ని విషయాలు నేర్పించడానికి. కానీ నువ్వు విధేయత చూపితే మాత్రం, దేవుని మాటకు లోబడితే మాత్రం నువ్వు ఆశీర్వదించబడ్డం, నువ్వు హెచ్చించబడ్డం మాత్రం పక్కా. అది నిశ్చయం, అది తథ్యం, అది సత్యం. కాబట్టి ఈరోజు నా ప్రియ దేవుని జనాంగమా, నువ్వు హెచ్చించబడ్డానికి, నువ్వు ఆశీర్వదించబడడానికి, నువ్వు విడుదల పొందడానికి నీకు ఇచ్చేటువంటి దేవుడిచ్చేటువంటి ఒక ఆయుధం ఏంటంటే దేవుని మాటకి విధేయత చూపు, లోబడు. ఆయన విడిచిపెట్టమన్న పాపం విడిచిపెట్టు, చేయమన్న దాన్ని చెయ్యి, చేయవద్దన్నదాన్ని చేయకు, వెళ్ళమన్న చోటకు వెళ్ళు, వెళ్ళవద్దన్న చోటకు వెళ్ళకు, ఉండమన్నట్లుగా ఉండు. ఇట్లా ఉండకూడదు అన్నట్టుగా చెప్తే అట్లా ఉండకు. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, ఇట్లా ఉండకో అంటే అలా ఉండకంతే. ఇట్లా ఇదిగో నీ జీవితంలో దీన్ని తీసివేయి అంటే దాన్ని తీసివేయి. నీ జీవితంలో ఇదిగో ఈ పాపం ఉంది, ఈ లోపం ఉంది, దేవుడు చెప్తున్నాడు అనుకోండి, దానికి ఏం చేయాలి? మనం దాన్ని తీసివేయాలి. సో ఆ విధంగా మన జీవితంలో దేవుని మాటకి లోబడే కొద్దీ, విధేయత చూపే కొద్దీ మన జీవితంలో దేవుని వెలుగు మన జీవితంలో ప్రవహిస్తుంది, ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్రించుచున్న నీవు లేమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని సెలవిస్తున్నాడని ఎఫెసీ పత్రికలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇచ్చించబడడానికి, ఆశీర్వదించబడడానికి తాళపు చేయి ఒకటే, విధేయత చూపించడం. ఇజ్రాయేల్ విషయంలో మనం చూస్తే, అబ్రహాము గురించి మనం చూసాం. ఇజ్రాయేల్ జీవితంలో మనం చూస్తే ఇజ్రాయేల్ మరి వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. మీకు సమూయేలు గ్రంథంలో ఒక సంఘటన మీకు చూపిస్తాను. సమూయేలు గ్రంథంలో గత వారం కూడా నేను మీకు చెప్పాను విషయాన్ని. వీళ్ళు దేవుని మాటకు లోబడకుండా, దేవునికి విధేయత చూపించకుండా, వారి ఇష్టానుసారంగా వీరు బ్రతుకుతూ, వీరి ఇష్టం వచ్చినట్లుగా వీరు జీవిస్తూ, వీళ్ళు ఏం చేస్తారంటే యుద్ధం వస్తే మందసం తీసుకొచ్చి యుద్ధం మధ్యలో పెట్టి పెద్ద పెద్దగా అరుస్తూ, ఆకాశం బొబ్బరిల్లేదట్టుగా అరిచి ఇక మాకు తిరుగులేదని అనుకుంటా అరుస్తారు. ఈలోపు శత్రువులు వస్తారు, యుద్ధం చేస్తారు, వీళ్ళని ఓడిస్తారు, ఆ మందసం కూడా తీసుకుపోతారు. మందసం ఉందే, దేవుని ప్రభావం కలిగినటువంటి మందసం ఉందే, కానీ ఎందుకు ఓడిపోయారు? ఆ మందసాన్ని తీసుకెళ్తే వాళ్ళకి గడ్డలు వస్తున్నాయి, వాళ్ళకి శ్రమలు కలుగుతున్నాయి. శత్రువులకి ఏ ఊర్లో పెడితే వాళ్ళకి శాపం వస్తుంది. మరి అదే మందసం ఇశ్రాయేలు మధ్యలో ఉంటే వీళ్ళకి అపజయం ఎందుకు వచ్చింది? అపజయం ఎందుకు వచ్చిందంటే వీరి జీవితంలో అవిధేయత ఉంది. వీరి జీవితంలో దేవుని మాటని విననటువంటి ప్రజలు ఉన్నారు. దేవుని మాటకు లోబడినటువంటి పాపము ప్రజలు ఈ లోకంలో వారు ఆ ప్రజల మధ్య ఉన్నది. కాబట్టి దేవుడు వారికి విజయాన్ని ఇవ్వాల.
దేవుడు వారిని హెచ్చించలా ఆ యుద్ధంలో. దేవుడు ఆ సమయంలో దేవుడు వారిని ఆశీర్వదించలేదు. దేవుని దీవెన, దేవుని సన్నిధి, దేవుని తోడు వారికి ఆ సమయంలో లేదు. అప్పుడు సమూయేలు వారి మధ్యకొచ్చి అంటాడు కదా! అప్పుడు సమూయేలు అంటాడు ఏమనంటే, చూడండి మరి మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చదువుతారు ఎవరైనా? ఆ, ఉమ్, 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 ఉమ్. నే- నేను చదువుతానండి, చూడండి. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను ఎప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే, మందసం వెళ్ళిపోయింది, వీరందరూ దుఃఖిస్తున్నారు, అపజయాన్ని బట్టి బాధపడుతున్నారు. ఆ టైంలో మరి మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల, ఏంటండి, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకి మల్లుకొనిన ఎడల అంటే వీళ్ళు ఇప్పుడు వీరు ఎక్కడున్నారు చెప్పండి? ఇప్పుడు యెహోవా యొద్ద ఉన్నారా? యెహోవా యొద్ద లేరు. యెహోవా యొద్దకు మల్లుకోవాలంటే వీరు క్రమం తప్పారు, దేవుని మార్గాన్ని విడిచారు. అందువల్ల వీరి జీవితంలో అపజయం. మల్లుకొని ఎడల అన్య దేవతలను, అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయన సేవించండి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించును. హల్లెలూయా. ఆ సమయంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆ సమయంలో ఎప్పుడైతే దేవుడు మరి సమూయేలు ద్వారా ఆ విధంగా మాట్లాడారో, మీరు దేవుని వైపు తిరగండి, మీ పాపమును విడిచిపెట్టి. మీ దగ్గర అస్తారోతు దేవతలు, మీ దగ్గర అన్య దేవతలు ఇవన్నీ పెట్టుకొని, మందసం కూడా మీ మధ్య పెట్టుకొని జయహో జయం అని చెప్తే మీకు జయం వస్తుంది అనుకున్నారా? రాదు. వాటన్నింటినీ తీసివేయండి. అంటే సమూయేలు మరి దేవుని ప్రవక్తగా దేవుని మాట చెప్పినప్పుడు వారు ఆ సమయంలో ఏం చేశారంటే విధేయత చూపారండి. హల్లెలూయా. విధేయత చూపారు, వాటన్నింటినీ తీసివేశారు. తీసివేసినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, అప్పుడు ఇజ్రాయేలీల పక్షమున యెహోవా మరి సమూయేలు ప్రార్థన చేయగా 9వ వచనంలో యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. తర్వాత జరిగిన సంఘటన చూడండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయటకు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యుద్ధం ఎవరు చేశారండి? ఇప్పుడు యుద్ధము దేవుడే చేస్తున్నాడు. వీరి మధ్య పాపం పెట్టుకొని, ఇతర దేవతలను పెట్టుకొని, దేవుడిని లెక్క చేయకుండా, దేవుణ్ణి మర్చిపోయి, దేవునికి దూరంగా ఇష్టానుసారంగా జీవిస్తూ, పేరుకు మాత్రం మందసం తెచ్చుకొని మధ్యలో పెట్టుకొని జయహో జయహో జయం అని చెప్తే జయం రాలేదండి. వీరి హృదయంలో, వీరి జీవితంలో ఉన్న పాపమును విడిచిపెట్టి, అక్కడ వారి మధ్యలో వారి చేతిలో ఉన్న అష్టారోతు దేవతలను విడిచిపెట్టి ప్రభు యొద్దకి దేవుని మాటకి విధేయత చూపినప్పుడు, పాపమును విడిచిపెట్టినప్పుడు, దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏం చేశాడు? దేవుడు ఆలకించాడంట. ఇప్పుడు యుద్ధానికి వీళ్ళు కత్తులు కటార్లు పట్టుకుని వెళ్ళడం కాదు, కానీ దేవుడు ఉరుములు విరిపించాడంట. హల్లెలూయా. ఉరుములు ఉరిమిస్తే ఉరుములు ఉరిమిస్తే చూడమంది అక్కడ మాట, ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలు మిస్పాల నుండి బయలుదేరి బేత్కాల వరకు ఫిలిస్తీన్లను తరిమి హతము చేసిరి. హల్లెలూయా. జయం ఎలా వచ్చిందండి వీళ్ళకి?
జయం ఎలా వచ్చింది? విజయం ఎలా వచ్చింది? విధేయత ద్వారా వచ్చింది. ఎలా వచ్చింది చెప్పండి? విజయం ఎలా వచ్చింది? విధేయత ద్వారా. విధేయత ద్వారా వచ్చింది. కాబట్టి మన జీవితంలో జయానికి, ఆశీర్వాదానికి, హెచ్చించబడ్డానికి, దేవుడు మన పక్షంగా కార్యాలు జరిగించడానికి మన జీవితంలో మనకు కావాల్సింది దేవుని మాట వినడం అండి. హల్లెలూయా. ఒకవేళ మన జీవితంలో ఏదైనా ఈ విధమైనటువంటి ఆటంకం జరుగుతుందంటే మనం ఏదో ఒక విషయంలో దేవుని మాట వినడం లేదు, దేవునికి విధేయత చూపించడం లేదు అని అర్థం. అది మనం సరి చేసుకున్నట్లయితే, దాన్ని మనం సరిచూసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనకు తోడుగా ఉంటాడండి. విధేయత అంటే ఏంటని చెప్పండి? అసలు విధేయత అంటే ఏంటి? విధేయత అంటే మాట వినడం. చూడండి, అది కూడా మనం ఒకసారి చదువుతాం. మరి మొదటి సమూయేలు గ్రంథంలోనే, మరి మొదటి సమూయేలు గ్రంథం 15:22లో ఉంది. ఏమనంటే, మొదటి సమూయేలు గ్రంథం 15:22లో ఏమనుందంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆయన ఏమంటున్నాడు అంటే, తాను సెలవిచ్చిన మాట ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడు. మాట వినడం, విధేయత చూపించడం అంటే ఏంటండి? సింపుల్గా చెప్పాలంటే దేవుని యొక్క మాటను వినడం. దేవుని మాటను వినడం. విధేయత చూపించడానికి కష్టం. మరి ఎందుకని వినడం అంటే వినొచ్చు కదండి. వినటం కొన్ని సందర్భాల్లో కష్టంగా ఉండొచ్చు, కానీ నువ్వు విన్నట్లయితే నువ్వు హెచ్చించబడతావు, విన్నట్లయితే నువ్వు దీవించబడతావు. అబ్రహాముకి కష్టమా కాదా? అక్కడి నుంచి వదిలేసి రావాలంటే కష్టమే. నీకు ఇష్టమైన దాన్ని వదిలేసేయాలంటే కష్టమే. పాపము నీకు ఇష్టంగా అనిపించవచ్చు, కానీ అది నీకు కష్టమైనప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టడం నీకు ఉత్తమం. కాబట్టి దేవుని మాట విన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. చూడండి, మరి ఫిలిప్పీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉందండి, 2వ అధ్యాయము. అసలు మరి ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధేయత ఎలా చూపించారో ఒక మాట కనిపిస్తుంది. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-11 వచనాలు మనం చూస్తే, 6-11 వచనాలు చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. ఏం చేశాడండి? ఎలా ఎలా విధేయత చూపించాడంటే ఆయన మరణము పొందునంతగా తను తాను తగ్గించుకొని విధేయత చూపించాడంట. దేవుని చిత్తాన్ని చేయడానికి తనను తాను తగ్గించుకున్నాడు. తన ఇష్టాలు, తన చిత్తాలు, తన కొరకు తాను జీవించడం అనేదాన్ని ఆయన పూర్తిగా తీసివేశాడు. ఒక మానవుడిగా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తికి, ఒక మనిషికి తనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి, తనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, తనకంటూ ఒక చిత్తం ఉంటుంది. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు తన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి రాలేదన్నాడు ఆయన. నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలా, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చాన్నాడు. ఒక మానవుడిగా ఉండి అంతగా తాను అంతగా తన చిత్తాన్ని తగ్గించుకున్నాడు. తండ్రి చిత్తాన్ని చేయడానికి తండ్రి చిత్తాన్ని హెచ్చించాడు, తండ్రి ఇష్టాలని హెచ్చించాడు, తన చిత్తాన్ని తీసివేశాడు.
అది ఆ తండ్రి చిత్తము అనేది అంత సులువైనది కాదు. తండ్రి చిత్తం అనేది అంత సింపుల్ థింగ్ కాదు. తండ్రి చిత్తం ఘోరంగా మరణం పొందడం, ఘోరంగా సిలువలో బలి అవ్వడం. అయినా సరే విధేయత చూపించాడు. మామూలుగా మరణిస్తే సరిపోయిద్ది కదా, మామూలుగా కష్టం లేకుండా మరణిస్తే సరిపోయిద్ది కదా, కాదు. కొరడాలతో నాగలి సాళ్ళ వలె తన శరీరము దున్నబడి, రక్తము కారి, దాహం అవుతుంటే చేదు చెరగ నోట్లో పెట్టి, ఉమ్ము వేసి, ముళ్ళ కిరీటాన్ని పెట్టి, డొక్కలో పొడిచి, మనం చేసిన పాపాల నిమిత్తం ఆ విధంగా బలి అవ్వడం తండ్రి చిత్తం అయితే, ఆ చిత్తానికి ఆయన ఒప్పుకున్నాడు. హల్లెలూయా. విధేయత చూపడం అనేది అంత సింపుల్ థింగ్ ఏం కాదండి. కానీ విధేయత చూపించాలి. ఆయన బిడ్డగా నువ్వు విధేయత చూపించినట్లయితే ఆయన ఏం చేస్తాడు? అందుకని ఏం జరిగింది అక్కడ అంటే, అందుచేత 9వ వచనం, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు, దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అంతగా విధేయత చూపిస్తే అంతగా తండ్రి అయిన దేవుడు ఆయన్ని హెచ్చించాడంట. ఈ రోజున దేవుడు నిన్ను హెచ్చించాలంటే తాళపు చెవి ఏంటండి? ఒకటే, విధేయత. మాట వినడం, మాట వినడం, మాట వినడం. అది నీకు కష్టమే కావచ్చు. ఆయన విధేయత చూపించడానికి తన ప్రాణాన్ని పెట్టేంత కష్టమైనా సరే దాన్ని ఏం చేశాడు? ఆయన అంగీకరించాడు. ఈ రోజున మనం విధేయత చూపించడానికి మన ప్రాణాన్ని పెట్టేంత కష్టమైనటువంటి, మరణాన్ని కలిగించేంత కష్టమైనటువంటి పనైనా సరే మనం ఏం చేయాలంటే దాన్ని అంగీకరించగలగాలి. అందుకనే లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఈ వచనాన్ని చదివి మనం ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయంలో, లూకాసు వార్త 14వ అధ్యాయంలో విధంగా ఉంది. 26వ వచనం, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. కష్టమా సులభమా చెప్పండి? కష్టమే. ఒకవేళ నన్ను వెంబడించడంలో నీ భార్య నీకు అడ్డొస్తే, నీ పిల్లలు నీకు అడ్డొస్తే, నీ బంధువులు నీకు అడ్డొస్తే, నువ్వు వాళ్ళని విడిచిపెడతావా, నన్ను విడిచిపెడతావా అంటాడు దేవుడు. నిన్ను విడిచిపెడతాను, నాకు వాళ్ళే కావాలంటావా? అయితే నువ్వు అక్కర్లా, నువ్వు పనికిరావు దేవుని శిష్యుడిగా ఉండడానికి. అబ్రహాంకి అదే చెప్పాడు. నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ సొంత దేశాన్ని దా, బయటికి రా. బయటకు వచ్చాడు కాబట్టి ఈ రోజున అబ్రహామును జనములకు తండ్రిగా ఆయన ఆశీర్వదించాడు. ఈ రోజున ఆయన శిష్యుడిగా నువ్వు పిలువబడాలంటే అవసరమైతే నీ ప్రాణాన్ని సహా ద్వేషించాలి. ప్రాణం వదిలేయటానికైనా సిద్ధపడాలి తప్ప ప్రభువును వదిలేయడానికి సిద్ధపడేవాడుగా ఉంటే నువ్వు ప్రభు శిష్యుడు కాలేవు. తన ప్రాణమును సహా ద్వేషించాలి అవసరమైతే. ఏమని చెప్పండి? ఎవడైనా నా యొద్దకు వచ్చిన తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. 9వ అధ్యాయము 23లో ఉంది, ఎవడైనా నన్ను వెంబడింప కోరినట్లు తను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు.
అదే 14 అధ్యాయం 33లో అన్నాడు, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యును కానేరడు అన్నాడు. హల్లెలూయా. విధేయత చూపించడానికి విధేయత చూపించడానికి ఇది ఒక పీక్ స్టేజ్ లాంటిది అనమాట. ఆ స్టేజ్లోకి వచ్చాక కూడా, ఆ స్టేజ్లోకి వచ్చినా సరే నీ ప్రాణాన్ని సహితం విడిచిపెట్టడానికి కూడా నువ్వు వెనకాడని పరిస్థితిలో నువ్వు ఉంటేనే ఆయన శిష్యుడు అవుతావు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. అన్నిటికంటే ఎక్కువగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ లోకం అన్నిటికంటే విలువైనది కాదు, ఎవరిని ఎంచాలి? దేవునిని ఎంచాలి. దేవునికి నిన్ను సమర్పించుకోవాలి. దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు విలువనివ్వాలి. దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన మాట విని విధేయత చూపాలి. అది ఆయన కోరిక, ఆయన హృదయ వాంఛ. మన జీవితం పట్ల ఆయన చిత్తం చేయడానికి ఆ విధంగా నిన్ను అప్పగించుకుంటే అసలు నిన్ను ఆయన ఎంత హెచ్చిస్తాడో ఇంకెవరు వివరించలేరు. నిన్ను ఆయన ఎంత వాడుకుంటాడో ఎవరు వివరించలేరు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నా ప్రభువు మనతో చెప్తున్న మాట, ఆశీర్వాదానికి తాళపు చెవి దేవుని మాట వినడం, దేవునికి లోబడ్డం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మనం పరిశీలన చేసుకుందాం. ఒక్క క్షణం ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. నా జీవితంలో అవిధేయత ఉన్నది నాయన, నన్ను క్షమించు ప్రభా. దేవా, నన్ను క్షమించు. ఈ విషయంలో నేను నీకు అవిధేయత చూపిస్తున్నాను, నన్ను క్షమించు. ఈ విషయంలో నేను నీ మాట వినడం లేదు, నన్ను క్షమించు. నిన్ను వెంబడించాలంటే అవసరమైతే తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలైనను, అక్క చెల్లెండ్రనైనను, అన్నదమ్ములనైనను, తన ప్రాణము సహా ద్వేషించవలెనని నువ్వు చెప్తున్నావు ప్రభా. తండ్రి, అటువంటి సమర్పణ నాకు దయచేయనైనా. ప్రతిదినము నా సిలువను ఎత్తుకొని నేను నిన్ను వెంబడించడం మాకు నేర్పించు ప్రభా. కనికరించిన ఆయన అడుగుదామా? ఏ పాపం విషయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, ఏ విశ్వాస లోపం విషయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, ఏ విషయంలో లోబడమని, మాట వినమని కొన్ని సంవత్సరాలుగా నీతో చెప్తున్నాడో, వీటిని విడిచిపెట్టాలని, వీటిని సరిచేసుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, వాటిని సరిచేసుకోకుండా ఉంటే అది మనకు శాపమే తప్ప ఆశీర్వాదం కాదు. ప్రియ దేవుని జనాంగమా, మనం పరిశీలన చేసుకుందాం. ఒక క్షణం దేవునితో చెప్దాం, ప్రభా నీకు వందనాలు. ఈ మాటలు వారి హృదయాల్లో భద్రపరచండి, వారి హృదయాల్లో ఫలింపజేయండి. జీవితాల్లో మీరు ఆశించినటువంటి, మా జీవితాల్లో మీరు ఆశించినటువంటి అయా విధేయతను మేము చూపించేవారుగా మమ్మల్ని చేయండి. నీకు చూపిన అవిధేయతను అంతటిని బట్టి మేము క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. క్షమించండి ప్రభా, నీ దయ చొప్పున కనికరించండి. ఇజ్రాయేలు భక్తి భయము పూనుకుని నీ వైపు తిరిగినప్పుడు సమయాలు ప్రార్థన ఆలకించినట్లుగా మా ప్రార్థన కూడా ఆలకించండి. మాకు జయ జీవితాన్ని దయచేయండి. పాపం పైన, లోకం పైన జయ జీవితాన్ని దయచేయండి. నీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకునే భాగ్యము మాకు దయచేయండి. నీ రక్తంతో కడగండి, నీ పరిశుద్ధాత్మతో నింపండి, మమ్మల్ని నడిపించండి. నీ చిత్తం చేసేవారుగా, నీ సంకల్పము మేము చేసేవారుగా మమ్మల్ని చేయండి. నీ రక్తంతో కడగండి, అభిషేకించండి, నడిపించండి, కనికరించమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.